డాడీని కాదే, అద్దె డాడీని. పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా? అవును డాడీ. మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోయింది, అందుకని గెస్ట్ హౌస్ వచ్చాం. ఎందుకు అయిపోదు, అది నీ ప్లానేగా. పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు. అలాగే డాడీ. ఓకే డాడీ, బాయ్. రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు, మీరిద్దరూ ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ. ఎందుకండి, నేను ఉన్నాను కదా, వెళదాం పదండి. వెళ్ళిపోవచ్చు, కానీ మా డాడీ సంగతి తెలుసుగా. ఏంటన్నా వేసావా? వేసేసినా వద్దు, ఇక్కడే ఉందాం. కమాన్ రండి. అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు. ఏం పర్లేదండి, నేను కింద హాల్లో కూర్చుంటాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతామా? మీరు ఇక్కడే పడుకోండి. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. అయితే నేను కిందకెళ్తాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్. ఇందాక ఆ మాట చెప్పారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబెడతామా? పైనే పడుకోండి. మీరు ఎక్కడ పడుకుంటారు? నేను పైనే పడుకుంటాను. ఇద్దరం పైన. రండి పడుకోండి. మన ఇద్దరు ఇలా నిద్ర చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి. ఆ టెన్షన్ లోనే థ్రిల్. టెన్షన్ లో థ్రిల్లా? అవును, నాదసలే మొద్దు నిద్ర, ఏనుగులు తొక్కినా మెలకు రాదు. అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా. మీరేమో మంచి వయసులో ఉన్నారు, నేను గొప్ప అందగత్తెని. మీరేమైనా చేస్తారేమోనని. అబ్బే, నేను అలాంటి వాడిని కాదండి. నాకు తెలుసు, ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. టెన్షన్ నైట్. హలో. హలో రాధా, నేను అంజలిని. ఏంటి ఈ టైంలో? అప్పారావు నిజంగా జెంటిల్మెన్. మరి మన పందెం ప్రకారం అతన్నే పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా అతన్నే చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. కమ్ అవుట్, కమ్ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్. ఏమిటండి, మీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమన్నా మీరు కంగారు పడి మీ దగ్గర రావక్కర్లేదు. నా పేరు లొసుగుల లక్ష్మారెడ్డి. అయితే పెళ్లి కూతురు మేనమామ సార్. మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు? పెళ్లి చూపులు ఇక్కడే కదా. పెళ్లి చూపులు ఇక్కడ? అవును బాబు, ఏ విషయంలోనూ లొసుగులుంటావు నాకు ఇష్టం ఉండదు. అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను. నీ సంబంధం దొరికింది లొసుగులు లేకుండా. నిజమేనయ్యా, అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు అరేంజ్ చేయడం నాన్ సెన్స్. ఈ విషయంలో లొసుగులు ఏవి లేవు బామ్మగారు. నార్మల్ గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది? పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని, మొహం కడుక్కుని, పౌడర్ రాసుకుని, శుభ్రంగా తలదూకుని, కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గంటన్నర క్రితం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు. ఇవేగా పెళ్లి చూపులంటే, ఇవేగా. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి. ఏమంటే సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు మేకప్ వేసుకొని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో, ఆ కుర్రోడికి కుష్టే ఉందో, ఈ విషయాలు ఎలా బయటపడతాయి? అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట.
మీరు వస్తున్నట్టు మా మేనగోడలు కూడా తెలియదు. అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఇలారా అదుగో. ఎలా ఉంది? సూపర్ గా ఉందే బామ్మ. వెంటనే మాట్లాడి ఓకే చేయగా. మరి ఎంత ఆవేశపడబోక. ఇక్కడ వస్తుంది. ఎందుకు? మీ అమ్మాయి నాకు నచ్చిందిగా. మా అమ్మాయికి నువ్వు నచ్చాలిగా. అమ్మ మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. వస్తున్నా మావయ్య. వినపడింది. ఏం మావయ్య? ఏం లేదమ్మా, ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. సిగ్గు తర్వాత పడదు గాని పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు. ఏ మాట కామంటే చెప్పుకోవాలి, చాలా బాగున్నాడు. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడటానికి ఏముంది? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ. బామ్మ, కట్నం తీసుకోవడం మా వాడికి ఇష్టం ఉండదండి. అమ్మయ్యా, 2 రూపాయలు లాభం. అదేమిట్రా? అదేంటంటావేంటి బావా? కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది. 2 రూపాయలు మిగిలిపోయింది. చాలా సంతోషం బాబు. మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుందండి, నేను మాట్లాడు. ఏమీ లేదంటావేంట్రా, ఏదో ఒకటి స్పీకు. మహాలక్ష్మి గారు. కాబోయే భార్యని గారు గీరు అనకూడదు. మహాలక్ష్మి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంటమ్మా? ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి, కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి. ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా. డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు. ఇంకేముంది, లొసుగులు ఏమి లేవు కదా. మంత్రులు గారు నెక్స్ట్ ముహూర్తం పెట్టిందండి. హలో, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో. హలో, రండి రండి, కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అబ్బే అదే లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది. ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓ, మరీ అంత షాక్ అవ్వద్దు. నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి 14th వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను. ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14th కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెంటనే రెడ్డి గారి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పేయాలి. అప్పారా, మీరా? ఇదిగో 5,000. అప్పారా, ఇదేంటిది? అడగకుండా 5,000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను, మరి చంపేస్తాను. అదేంటిది? సిచ్యుయేషన్ అలాంటి. అది సార్ జరిగింది. మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి, జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగిలించుకుంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్. నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఈయన కళ్ళల్లో చింతనిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా? నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని
మీరేడుస్తున్నారేంటి సార్? అంటే నీ చేత కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట. ఏమంటారా? ఎంత? సార్ సగానికి నరికేమని సైగ చేశారు. ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్. మొత్తం అందించి మరి నరకమనండి సార్. ఏంటి సార్ ఇది? 50 లక్షలు.